హాయ్ అందరికీ నమస్కారం. బ్లాగర్ విజయ్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. లాస్ట్ వీడియోలో మనం మన బ్లాగ్కి గూగుల్ అనలిటిక్స్ని ఎలా లింక్ చేయాలో తెలుసుకున్నాము. ఈ వీడియోలో కస్టమ్ డొమైన్ని ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అని తెలుసుకున్నాము. ఇదివరకు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి. కస్టమ్ డొమైన్ అంటే ఏంటి? సో .com, .org, .net అలాగే .tk, .ml, .g అనేటువంటి ఎక్స్టెన్షన్స్తో వచ్చేటువంటి వెబ్సైట్స్ డొమైన్స్ని కస్టమ్ డొమైన్స్ అంటారు. ఈ వీడియోలో ఒక ఫ్రీ కస్టమ్ డొమైన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలో తెలుసుకుందాం మన బ్లాగ్ కోసం. సో అందుకోసం మన ల్యాప్టాప్లో షిఫ్ట్ అయిపోదాము. ఈ వీడియోలో మనం కస్టమ్ డొమైన్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. సో కస్టమ్ డొమైన్ అంటే ఏంటి అంటే .blogspot.com, .wordpress.com ఇలాంటివి కాకుండా కంప్లీట్ మన బ్లాగర్ నేమ్తో వచ్చేటువంటి వాటిని మనం కస్టమ్ డొమైన్స్ అంటే సో google.com కస్టమ్ డొమైన్, gmail.com కస్టమ్ డొమైన్, అలాగే బ్లాగర్ విజయ్.com సో కస్టమ్ డొమైన్. సో ఈ విధంగా అనమాట. సో దీనికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఫ్రీ నౌ అనేటువంటి ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. సో కస్టమ్ డొమైన్ అన్నాను కదా అని చెప్పి .com అని ఎక్స్పెక్ట్ చేయగలను. సో .com, .in, .org, .in ఇవన్నీ కూడా ఏంటంటే పెయిడ్ కంపల్సరీగా వాటి కోసం మనం మనీ స్పెండ్ చేయాలి. సో యాజ్ ఎ బిగినర్గా మనీ స్పెండ్ చేయడం అనేది కొంచెం కష్టం కాబట్టి ఈ బ్లాగింగ్ సిరీస్లో మనం కంప్లీట్ A to Z ఫ్రీగా చెప్పేటువంటి ఫ్రీగానే ప్రొఫెషనల్ బ్లాగ్ క్రియేట్ చేయడం కోసం ప్రయత్నిస్తున్నాం. సో దీనికోసం ఏంటంటే మనం ఫ్రీనో అనేటువంటి వెబ్సైట్ని యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఎందుకు ఫ్రీనో యూజ్ చేస్తున్నాం అంటే సో ఫ్రీనో ఏంటి అంటే 1 year వరకు .tk, .ml, .gvl సో ఇలాంటి ఎక్స్చేంజెస్ మనకు కస్టమ్ డొమైన్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే ఇది ఫ్రీనౌస్ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ మనం మనకు ఏ లింక్ మనం బ్లాగ్ యూఆర్ఎల్ డొమైన్ కావాలనుకున్నాము దాన్ని ఇక్కడ మనం సెర్చ్ చేయండి బ్లాగర్ విజయ్ టెస్టింగ్ అని. సో బ్లాగర్ విజయ్ టెస్టింగ్ అని క్లిక్ చేసి చెక్ అవైలబిలిటీ కొట్టండి. సో చెక్ అవైలబిలిటీ మీద క్లిక్ చేస్తున్నాము. సో మనకి ఈ విధంగా మనకి కొన్ని ఎక్స్చేంజెస్ వస్తాయి. .tk, .ml, .ga, .cf, .gq అని. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు కనుక .com, .net ఏమేమి కావాలంటే మనం కొంత అమౌంట్ని స్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఐ థింక్ నేనేమనుకుంటున్నాను అంటే యాజ్ ఏ బిగినర్గా అయితే మనం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో కొంచెం మనకి బ్లాగ్లో క్లిక్ అయింది, మనకు విజిటర్స్ వస్తున్నారు, రెగ్యులర్గా వస్తున్నారు, అట్లీస్ట్ ఒక 500 విజిటర్స్ లేదా ఒక 300 విజిటర్స్ రెగ్యులర్గా వస్తున్నారు అనుకున్నాం, అప్పుడు మనం కస్టమ్ డొమైన్ని పర్చేస్ చేసుకోవడం బెస్ట్ థింగ్. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను సో .tk అనేటువంటి ఎక్స్టెన్షన్తో ఉన్నటువంటి బ్లాగ్ నేను స్టార్ట్ చేస్తున్నాను. సో గెట్ ఇట్ నౌ. సో ఇప్పుడు చెక్అవుట్లోకి వెళ్ళండి. సో బ్లాగింగే కాదు, సో ఏదైనా కూడా ఎలాంటి వెబ్సైట్ కైనా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. వెబ్సైట్ కానీ లేకపోతే ఈ కామర్స్ అప్లికేషన్ కానీ లేకపోతే కంపెనీ బిజినెస్ వెబ్సైట్ ఇలా ఏటికైనా కూడా మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 3 months ఫ్రీ అని కదా. సో మనకి ఇది ఏంటంటే 12 months అంటే 1 year వరకు మనం ఫ్రీగా ఇస్తారు. ఆ తర్వాత మనం రెన్యూల్ చేసుకోవాలి. సో ఈ లోపు మనం బ్లాగ్ కొనుక్కోవడం మంచి .com, .in డొమైన్స్ పర్చేస్ చేసుకోవడానికి ప్లాన్ చేసుకోవడం మంచిది. సో ఇక్కడ మనం 12 months ఫ్రీ. సో ఇక్కడ మనం ఏం కదిలించకుండా కంటిన్యూ మీరు క్లిక్ చేయండి. సో ఇంతవరకు మనం ఎలాంటి అకౌంట్ క్రియేట్ చేసుకోలేదు, లాగిన్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు మనకి స్పాట్ పేజ్ అయిపోయినప్పుడు మీకు సైన్ ఇన్ చూపిస్తుంది. సో చూసారా ఇక్కడే చూపిస్తుంది. ఓకే, సో $0. సో ఎంటర్ యువర్ ఈమెయిల్ అడ్రస్. దీన్ని క్రియేట్ చేసినటువంటి మెయిల్ ఐడి నాకు గుర్తులేదు. సో అందుకని సో బ్లాగర్ విజయ్ టెస్టింగ్ gmail.com. సో వెరిఫై మై ఈమెయిల్ అడ్రస్ ఇచ్చాను. సో ఇక్కడ మనకి ఒక ఆప్షన్ అడుగుతుంది. సో క్లాస్ బాక్స్ సో ఆప్షన్ వెరిఫై అయిపోతే మనకి సో ఈ విధంగా ఇదైపోతుంది. సో వెరిఫికేషన్ లింక్స్ ఏంటో ఈమెయిల్. సో ఈ లింక్ వచ్చేసి 24 hours వరకు వ్యాలిడిటీ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఒకసారి జీమెయిల్ చెక్ చేసుకుంటే మనకి ఫ్రీ ఈమెయిల్ వెరిఫికేషన్
చేస్తే మనకి ఫ్రీ నౌన్ లాగా వచ్చేస్తుంది. ఇక్కడ మనం డీటెయిల్స్ ఇవ్వచ్చు లేదంటే టెస్టింగ్. సో ఇవి మ్యాండరీ ఏం కాదు. సో కంట్రీ పంపిస్తున్నాను నేను అప్డేట్ చేస్తున్నాను ఇండియా. సో చూసు బంగ్లాదేశ్. సో మొబైల్ నెంబర్ ఇస్తే ఇవ్వండి, లేకపోతే లేదు. మ్యాండరీ ఏం కాదు. సో పాస్వర్డ్ మనం క్రియేట్ చేసుకోండి. తర్వాత లాగిన్ అవ్వడానికి కావాలి కదా. సో కంప్లీట్ ఆర్డర్. సో ఎప్పుడైతే మనం కంప్లీట్ ఆర్డర్ క్లిక్ చేస్తాము, సో మళ్ళీ ఇంకొక ఆప్షన్ వచ్చింది వచ్చేసి ఎందుకు యూజ్ చేస్తారు అంటే మోడ్స్ అంటే కంప్యూటర్ అప్లికేషన్స్ క్రియేట్ చేయకుండా మాన్యువల్గా చేస్తున్నారు లేదా చెక్ చేసుకోవడం కోసం ఈ క్యాప్చర్స్ ఎంటర్ చేస్తారు. ఎక్స్పీరియన్స్ ఓకే. సో కంప్లీట్ ఆర్డర్ కొట్టిన తర్వాత మనకి సో లాస్ట్ నేమ్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే. అడ్రస్ ఈజ్ నాట్ వ్యాలిడ్. ఓకే. ఇది సో ఇండియా. ఓకే. సో వేరే మనం అడిగింది మళ్ళీ కప్చర్ అవుతుంది. ఓకే. మనం కప్చర్ చేసినాక మనకి ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోతుంది. Oh my god. ఓకే. మన ఆర్డర్ అనేది కన్ఫర్మ్ అయిపోయింది. సో మన యొక్క డొమైన్ అనేది బుకింగ్ అయ్యింది అనమాట. సో దీనికి సంబంధించి మళ్ళీ ఒక వెరిఫికేషన్ మెయిల్ ఐడి వస్తుంది మెయిల్ ఐడికి. సో ఈ విధంగా ఒక కస్టమర్ డొమైన్ మనం రిజిస్టర్ చేసుకోవడం జరుగుతుంది. చూసారు ఫ్రెండ్స్, ఈ విధంగా మనం .tk అనేటువంటి ఎక్స్టెన్షన్ ఉన్నటువంటి ఒక కస్టమ్ డొమైన్ని ఫ్రీగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ఇది ఒక 1 year వరకు మనం ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.